Hello everyone, this is Subbaram of the Aptitude faculty. Today topic is ratio and proportion continuation in R.S. Agrawal. Question number 66. మూడు కార్ల వేగ నిష్పత్తి 5:4:6 అవి ఒకే దూరాన్ని ప్రయాణించే కాల పరిమితుల నిష్పత్తి. వేగాల నిష్పత్తి ఇచ్చాడు, అవి ప్రయాణించే కాలాల నిష్పత్తి ఎంత అంటే ఇన్వర్స్ రేషియో. మనం ఈ టాపిక్లో కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి. ఇన్వర్స్ రేషియో అంటే ఇప్పుడు కార్లు వేగము దాని కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది, అంటే ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. స్పీడ్ పెరిగితే అవి ప్రయాణించే టైము తక్కువ పడుతుంది, స్పీడ్ తగ్గితే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా? సో 5:4:6లో విలోమ నిష్పత్తి అంటే ఎలా తీసుకుంటాం? దీన్ని 1/5:1/4:1/6 కదా. ఓకే, ఇది కూడా రాసుకునే అవసరం లేదు. ఈ మొత్తం వీటి చేత క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏంటి? 5, 4, 6 చేత. ఓకే, అంటే వీటి ఎల్సిఎం అన్నమాట. ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఓకేనా? 60 5తో క్యాన్సిల్ అవుతుంది, 4తో క్యాన్సిల్ అవుతుంది, 6తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కారు ABC అనుకుంటే ఏ యొక్క వాటా ఎంత వస్తుంది చూడండి. 60లో 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 12 టైమ్స్. 12 × 1 12, 4 15 టైమ్స్, 15 × 1 15, 6 10 టైమ్స్, 10 × 1 10. ఇదే రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఎలా తీసుకుంటాం? వీటి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎంలో 5 ఎన్నిసార్లు పోతుంది? 12 టైమ్స్. 4 15 టైమ్స్, 6 10 టైమ్స్, 12:15:10. ఇదే రేషియో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8:5 నిష్పత్తిలో బాలురు బాలికలు గల కాలేజీలో బాలికల సంఖ్య 160 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? చూడండి, 8:5. చూడండి, బాలురు బాలికలు అన్నాడు. ఫస్ట్ బాలురు అన్నాడు కాబట్టి ఇక్కడ బాయ్స్, ఇక్కడ గర్ల్స్. 8 పార్ట్స్ బాయ్స్, 5 పార్ట్స్ గర్ల్స్. ఓకే, బాలికల సంఖ్య 160 అంటే ఎంత ఉంది? ఇక్కడ 5 పార్ట్స్. 5 పార్ట్స్ 160 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే ఎంత? 8 + 5 13. 13 పార్ట్స్ ఎంత? 5 16లో 3 టైమ్స్ 2 ఉంటుంది, 32. 13 × 32 ఎంత? చూడండి, క్యాన్సిలేషన్ ఈజీ చేసుకోవాలంటే 30 13 ఎంత? 3 13 39, 390. 2 13 26. ఓకే, 416. ఓకేనా? ఏం చేసాం? 5 పార్ట్స్ 160 అయితే 13 పార్ట్స్ ఎంత? 13 × 32. 32తో ఎలా గుణించాం చూడండి. 3 13s are 39 అంటే 30 13 390, 2 13 26, 416. అలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలి క్యాలిక్యులేషన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1/2:1/3:1/4. దాని చుట్టుకొలత 104 సెంటీమీటర్లు అయితే గరిష్ట భుజం పొడవు ఎంత? గరిష్ట భుజం పొడవు ఎంత? ఓకేనా? ఈ రేషియో కూడా ఇన్వర్స్ రేషియోలో ఇచ్చాడు. దాని ఒరిజినల్ రేషియో ఎలా కనుక్కుంటాం? ఓకే, ఫ్రాక్షన్స్లో ఎప్పుడు చూపించకూడదు రేషియోని. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1/2:1/3:1/4. ఓకే, వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 3 4కి 12. ఓకేనా? 12లో 2 6 టైమ్స్, 3
4 times, 4 3 times. ఓకే, 6:4:3. చూడండి, దాని చుట్టుకొలత 104 సెంటీమీటర్లు అయితే గరిష్ట భుజం అంటే 6 కదా. మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 13 పార్ట్స్ 104 అయితే 6 పార్ట్స్ ఎంత? ఓకే, 13 104లో ఎన్నిసార్లు పోతుంది? 8 times. 6 × 8 48. ఓకే, ఇది ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలంటే 6తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంది? 48 ఉంది. 52 క్యాన్సిల్ కాదు, 32 క్యాన్సిల్ కాదు, 26 కాదు, 48 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్కూల్లో బాల బాలికల నిష్పత్తి 3:2. బాలుర్లో 20%, బాలికలో 25% స్కాలర్షిప్ హోల్డర్స్ అయితే స్కాలర్షిప్ లేని విద్యార్థుల శాతం ఎంత? ఇది కన్ఫ్యూజ్ లేకుండా చేయాలంటే 300 200 అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, అంటే 3:2గా కూడా తీసుకోవచ్చు, కానీ రేషియోస్లో విభజించాలి కనుక వీటిని 300 200గా తీసుకుంటే చూడండి, బాలురు 300, బాలికలు 200 అని తీసుకున్నాం. బాయ్స్ గర్ల్స్. ఓకే, ఇందులో 20%, ఇందులో 20%, ఇందులో 25% స్కాలర్షిప్ హోల్డర్స్ అంట. స్కాలర్షిప్ లేని విద్యార్థుల శాతం ఎంత అంటే 20% స్కాలర్షిప్ వస్తుందంటే 80% రావట్లేదనే కదా. ఓకే, ఇక్కడ 25% స్కాలర్షిప్ వస్తుందంటే 75% రావట్లేదనే కదా. 25% అంటే ఎంత? ఇందులో 200లో 25% అంటే ఎంత? 20 క్యాన్సిల్, 50. ఇక్కడ 300లో 20% అంటే ఎంత? 300లో 20% అంటే ఎంత అవుతుంది? 20/100 కదా. పర్సెంట్ ఇస్తే 20 20 × 3 60. అంటే ఈ 360 మందికి ఇక్కడ 250 మందికి స్కాలర్షిప్ వస్తుంది. ఇక్కడ రాని వాళ్ళు ఎంతమంది? 300లో 60 లెస్ చేస్తే ఎంత? 240 మెంబర్స్కి స్కాలర్షిప్ రావట్లేదు బాలూరులో. బాలికల్లో 50 లెస్ చేస్తే ఎంత? 150. టోటల్ ఎంత ఇవి? 390 మెంబర్స్కి స్కాలర్షిప్ రావట్లేదు. మొత్తం ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 500 మెంబర్స్ కాదు, 3 + 2 500. ఈ 390 అనేది 500లో ఎంత శాతం? ఓకే, 20 క్యాన్సిల్ చేస్తే 5, 35లో 7 times 4 ఉంటుంది, 40లో 8 times. 78% మెంబర్స్కి రావట్లేదు స్కాలర్షిప్. ఓకేనండి, 300 బాయ్స్ 200 గర్ల్స్ ఉన్నారు. అందులో 20% స్కాలర్షిప్ వస్తుంది బాయ్స్కి, 25% గర్ల్స్కి స్కాలర్షిప్ వస్తుంది. వీళ్ళు 60 మెంబర్స్, వీళ్ళు 50 మెంబర్స్. ఇందులో 60 తీసేస్తే 240, 200లో 50 తీసేస్తే 150. మొత్తం 390 మెంబర్స్కి స్కాలర్షిప్ రావట్లా, 110 మెంబర్స్కి మాత్రమే వస్తుంది. ఓకే, 390 అనేది మొత్తం టోటల్ 500 మెంబర్స్ కదా వీళ్ళు. 500లో ఎంత శాతం అంటే 78%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్కూల్లో బాలుర్లో 10%, బాలికల్లో 1/4 వంతుకు సమానం. బాలికల నిష్పత్తి. ఈ టర్మ్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బాలుర్లో 10%, బాలికల్లో 1/4, 1/4 వంతుకు సమానం అయితే బాలికల నిష్పత్తి. ఫస్ట్ బాయ్స్ రావాలి, తర్వాత గర్ల్స్. బాయ్స్ టు గర్ల్స్ ఆ రేషియో. ఓకేనా? చూడండి, బాలుర్లో 10%,
బాయ్స్లో 10% అంటే 10/100 ఈక్వల్ టు బాలికల్లో గర్ల్స్లో 1/4 వంతు సమానం అన్నాడు కదా. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ యొక్క నిష్పత్తి, బాలురు బాలికల నిష్పత్తి ఎంత అంటే 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు ఉంది కనుక 2 సైడ్ డినామినేటర్లో ఉన్నది క్యాన్సిల్ చేసుకోవచ్చు, న్యూమినేటర్లో ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు, హారంలో ఉన్నాయి లవంలో ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ హారంలో 10 ఉంది, 5 2s are 2 2s are. ఇక్కడ హారంలో ఈక్వల్గా ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, కామన్ క్యాన్సిల్ అయ్యేవి. ఇప్పుడు ఎంత అవుతుంది? b/5 ఈక్వల్ టు g/2. ఓకేనా? ఇప్పుడు దాని యొక్క హారంలో ఉన్నదే దాని యొక్క భాగం అని చెప్పాం కదా ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత అవుతుంది? బాయ్స్ 5 అవుతుంది, గర్ల్స్ 2 అవుతుంది. ఓకేనా? గుణించేదైతే దానికి రివర్స్లో అవుతుంది, భాగించేదైతే దాని యొక్క భాగం అవుతుందని చెప్పాం. సో 5:2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 71 క్వశ్చన్ చేసే ముందు మనం క్వశ్చన్ నెంబర్ 80 చేద్దాం, ఎందుకంటే అది చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ 3 రేషియోలు ఇచ్చాడు, 3 పాత్రల ఘనపరిమాణాలు 3:4:5గా ఉన్నాయి. వాటి నిండుగా పాలు నీటి మిశ్రమం ఉంది. మిశ్రమాల్లో పాలు నీటి నిష్పత్తులు వరుసగా 4:1, 3:1 మరియు 5:2. ఈ మూడింటిలోని మిశ్రమాల్లో ఒకే పాత్రలో పోస్తే 4వ పాత్రలో పాలు నీటి నిష్పత్తి. ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. 7:2, 7:11 నిష్పత్తిలో వరుసగా బంగారం కాపర్ కలిసిన AB అనే మిశ్రమ లోహాలు ఉన్నాయి. సమాన పరిమాణంలో వీటిని తీసుకుని కలిపి కరిగించగా కొత్త మిశ్రమం Cలో బంగారం కాపర్ల నిష్పత్తి ఎంత? సమాన పరిమాణంలో తీసుకోవాలన్నాడు కదా. సమాన పరిమాణంలో తీసుకోవాలంటే మొదటి మిశ్రమం ఏ మిశ్రమం ఎంత ఉంటుందో B మిశ్రమం కూడా అంతే తీసుకుని కరిగించి మళ్ళీ C అనే మిశ్రమాన్ని తయారు చేయాలి. చూడండి, A అనే మిశ్రమంలో బంగారం కాపరు నిష్పత్తి ఎంత? 7:2. B అనే మిశ్రమంలో బంగారం కాపర్ నిష్పత్తి ఎంత? 7:11. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ గోల్డ్ ఎంత ఉంది? 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. చూడండి ఇది మొత్తం ఎంత? గోల్డ్ వరకు తీసుకున్నాం, కాపరు. గోల్డ్ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. మొత్తం ఎన్ని భాగాల్లో? 9 భాగాల్లో 7 భాగాలు బంగారం ఉంది. ప్లస్ ఇక్కడ B మిశ్రమంలో ఎంత ఉంది? 7 ఉంది. ఓకేనా? మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 7 + 11 18. ఓకే, వీటి ఎల్సిఎం ఎంత? 18 కదా. 18లో 9 2 times, 2 × 4 2 × 7 14, 14 + 7 18లో 18 1 time, 1 × 7 7, 14 + 7 ఎంత? 21/18. ఇక్కడ చూడండి కాపర్ చూడండి, ఇక్కడ 9 partsలో 7 parts పోతే 2 partsే కదా. కాపర్ ఎంత ఉంది? 2 భాగాలు ఉంది, మొత్తం 9 భాగాల్లో. ఇక్కడ 11 భాగాలు ఉంది, మొత్తం 18 భాగాల్లో. ఎల్సిఎం 18. 9 2 times, 2 × 2 4 ప్లస్ 18లో 18 1 time, 1 × 11 11, 14 + 4 + 11 ఎంత? 15/18. ఇదే కదా రేషియో. ఓకే, 21/18, 15/18. గోల్డ్ ఇది, కాపర్ ఇది. 18 కామన్గా ఉందో క్యాన్సిల్ చేస్తే 21లో 3 7 times, 3 5 times, 7:5.
ఓకేనా. చూడండి, ఇది సమాన పరిమాణంలో తీసుకోవాలన్నాడు కనుక ఇవెంత మొత్తం 18, ఇవెంత 9, అంటే మొత్తం ఇది 18 కేజీలు, ఇది 18 కేజీలు తీసుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఒక్కొక్క పార్ట్ 2 అవుతుంది. 9 కదా ఇవి. ఓకే, ఇక్కడ చూడండి, ఏ అనే మిశ్రమంలో 18 కేజీలు తీసుకుంటే 7 పార్ట్స్ ఎంత? 14 కేజీస్, 2 పార్ట్స్ 4 కేజీస్. బి అనే మిశ్రమంలో ఇది కూడా 18 కేజీలు తీసుకుంటే ఈ 18 పార్ట్లు ఉన్నాయి, 18 పార్ట్స్ ఉన్నాయి కనుక 7 కేజీ, 11 కేజీ. ఓకేనా. ఇప్పుడు చూడండి, మొత్తం యాడ్ చేసామనుకోండి, 14 గోల్డ్, 14 + 7 కాపరు, 4 + 11 ఇది 21, ఇదెంత? 18, 15, సారీ 21, 15. 21లో 7 times 3, 5 times 7:5. ఓకేనా, అర్థమైందా? మొత్తం 8 కేజీలు సమాన పరిమాణం అన్నాడు కదా. సమాన పరిమాణంలో తీసుకుని, సమాన పరిమాణంలో వీటిని తీసుకుని కలిపి కరిగించగా అన్నాడు కదా. ఇది 18 కేజీలు, ఇది 18 కేజీలు తీసుకుంటే ఇవి 9 పార్ట్సే ఉన్నాయి కనుక ఒక్కొక్క పార్ట్ 2 కేజీస్ అవుతుంది. 14, 4. ఇక్కడ 18 పార్ట్స్ ఉన్నాయి కనుక ఒక్కొక్క పార్ట్ 1 కేజీ అవుతుంది. 7, 11. ఇప్పుడు ఈ గోల్డ్ యాడ్ చేస్తాం, ఈ కాపర్ యాడ్ చేస్తాం. 14 + 7 21, 4 + 11 15. 21:15 అంటే 3తో క్యాన్సిల్ చేయొచ్చుగా. 7 times 5 times. ఇది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 71. ఇవి 3 పాత్రలు ఇచ్చాడు. మనం క్వశ్చన్ నెంబర్ 80లో 2 చేసింది, 2 నిష్పత్తులు చేసాం. ఇక్కడ 3 నిష్పత్తులు ఇచ్చాడు. ఇవి ఏ వీడియోస్లో చెప్పరండి, ఎందుకంటే క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ, చాలా టైం తీసుకుంటుంది, అందుకని చెప్పరు. మనం అంతా షార్ట్కట్లో చేయాలనుకుంటాం కదా. సో ఇది క్యాల్కులేషన్ పార్ట్, చాలా టైం తీసుకుంటుంది లేదా చెప్పి చెప్పరు. చూడండి, 3 పాత్రలు కదా. ఇవి అక్కడైతే పరిమాణాలు సమానంగా ఉన్నాయి, ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. ఇవి 3 లీటర్స్, 4 లీటర్స్, 5 లీటర్స్ ఆ రేషియోలో ఉన్నాయి, ఈక్వల్గా లేవు కనుక ఇప్పుడు ఏం చేస్తాం? పాలు నీరు కదా, పాలు నీరు. ఓకే, 3 లీటర్లు ఉన్న దానిలో పాలేమో 4:1, 4 లీటర్లు ఉన్న దానిలో 3:4, 5 లీటర్లు ఉన్న దానిలో 5:2 నిష్పత్తులు ఉన్నాయి, పాలు నీళ్ళ నిష్పత్తి. ఓకేనా. ఈ మొత్తాన్ని కలిపి ఒక పాత్రలో పోస్తే 4వ పాత్రలో పాలు నీటి నిష్పత్తి ఎంత అంటే, పాలు చూడండి, 3 లీటర్లు ఉన్న దానిలో దీనిలో పాలు యొక్క భాగం ఎంత? ఇక్కడ 4 పార్ట్సే కదా, 4/5, మొత్తం 5 భాగాల్లో 4 భాగాలు, ప్లస్ 4 లీటర్లు ఉన్న దానిలో ఇవి ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 లీటర్లు ఉన్న దానిలో 3 భాగాలు, 3 భాగాలు, మొత్తం 4 భాగాల్లో 3 భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ 5 లీటర్లు ఉన్న దానిలో పాలు 5 భాగాలు, మొత్తం 7 భాగాల్లో 5 భాగాలు. ఓకే, నీరు చూడండి, సేమ్ 3 లీటర్స్లో మొత్తం 5 పార్ట్స్లో 4 పార్ట్స్ ఇక్కడ తీసేస్తే 1/5. ఓకేనా. నెక్స్ట్ 4 లీటర్లు ఉన్న దానిలో మొత్తం 4 భాగాల్లో 3 భాగాలు ఇక్కడ పోతే పాలు అయితే నీరెంత? 1 భాగం ఉంటుంది, ప్లస్ మొత్తం 5 లీటర్లు ఉన్న దానిలో 5 భాగాలు, మొత్తం 7 భాగాల్లో 5 భాగాలు పోతే ఇంకెంత ఉంది? 2 పార్ట్స్, 2/7. ఇది జాగ్రత్తగా చూడండి. ఓకే, మొత్తాన్ని
4 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 5 × 7 35, 3 × 4 12, 12/5 కదా. 5 35లో ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్. 7 × 12 84 ప్లస్ 3/1 కదా ఉంది. ఓకే, 35 × 3 105 ప్లస్ 5 × 5 25, 25/7 కదా. 7 35లో 5 టైమ్స్ పోతుంది. 5 × 25 125. ఓకే, ఇక్కడ చూడండి 4 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ కూడా 35 కదా ఎల్సిఎం. ఓకే, 3/5, 5 35లో 7 టైమ్స్. 7 × 3 21 ప్లస్ 1 ఉంది కదా. 1 × 35 ప్లస్ 5 × 2 10, 10/7 కదా. 7 35లో 5 టైమ్స్. 5 × 10 50. ఓకే, ఇక్కడ చూడండి డినామినేటర్ 35 కనుక 35 క్యాన్సిల్ చేసేయచ్చు. టోటల్ ఎంత? 125 ప్లస్ 105 230 ప్లస్ 84, 230 ప్లస్ 80 ఎంత? 310, 314. ఓకే, ఇక్కడ చూడండి 85, 50 ప్లస్ 35 85, 80 ప్లస్ 85 ప్లస్ 20, లేకపోతే చూడండి 50 30 80, 80 ప్లస్ 20 100 పైన ఎంత ఉన్నాయి? 1 + 5 6, 106. ఓకే, 2తో క్యాన్సిల్ చేద్దాం. 50 3 టైమ్స్, ఇక్కడ 30లో 15 టైమ్స్, 14లో 7 టైమ్స్. 157:153. ఇంత క్యాలిక్యులేషన్ ఉంటుంది కనుక ఇక్కడ ఇంకొక స్టెప్ తగ్గించాను నేను, అందుకనే ఇలాంటి ప్రాబ్లం చెప్పరు. 157:153. ఓకే, చూడండి ఇది ఇంకా సింపుల్గా ఎలా చేద్దామంటే ఇవెంత? 3:4:5 కదా. వీటిని 300 400 500 లేకపోతే 30 40 50గా తీసుకోవచ్చుగా. మొత్తాన్ని 10తో గుణిస్తే ఈ రేషియో వస్తుంది కదా. చూడండి మొత్తం ఇవి ఎంత? 30 లీటర్లు ఉన్నది, 5 భాగాలు, 5 పార్ట్స్. 5 పార్ట్స్ చేస్తే ఎంత అవుతుంది? ఒక్కొక్క భాగం 6, 4 పార్ట్స్ ఎంత? 24. ఇది మిల్క్, ఇది వాటర్. చూడండి 6 పార్ట్స్. ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి, 40. అప్పుడు పాలు 30, నీరు 10. ఇక్కడ 50 భాగాలు ఉన్నాయి. ఇక్కడ 7 టోటల్. 7తో అంటే 7 7s are 49 కదా. చూద్దాం. 5 ఏళ్ళు 35, 2 ఏళ్ళు 14. ఓకే, పాలు ఎంత? 30 24 30 35, 24 30 35 ఎంత అవుతుంది? 65 85 89. ఓకేనా. నీరు చూడండి 6 10, 6 + 10 + 14. ఓకే, 14 + 6 ఎంత? 20, 20 + 10 30. ఇప్పుడు మిల్క్ వాటర్కి రేషియో ఎంత ఉంది? 89:30. అంటే ఇక్కడ ఒకటి తగ్గించాం కదా, ఇక్కడ 90 అనుకున్నాం అనుకోండి. 3:1 రేషియోలోనే ఉంది కదా. 30 3 90 అంటే 90. ఓకే, 3:1 రేషియోలో ఉంది. ఇక్కడ ఆన్సర్లో ఆ రేషియో ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ 4:1 ఉంది కాదు. ఇక్కడ చూడండి
48 అంటే 3 కంటే ఎక్కువ ఉంది. ఇది 50 అయితే 150 అవుతుంది, ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి 2:5 అంటే ఎంత, 2.5, 2.5లే కదా. ఓకే, 2.5:1 రేషియోలో ఉంది. ఇది కూడా కాదు. ఇది చూడండి 53, 3 150, 3 9, 159. ఓకే, ఇది దగ్గరగా ఉంది. అలా చెక్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి. ఏం చేసాం, 30 40 50 అనుకున్నాం. ఈ రేషియోలో విభజిస్తే 4:1 కదా, 24:6, 3:1 కదా, 30 10. ఇది 5:2 కనుక 49 అనుకుంటే ఇలా విభజిస్తాం, 35 14. ఇప్పుడు మిల్క్ మొత్తం యాడ్ చేస్తాం, 24 30 35 89 వచ్చింది. వాటర్ 6 10 14 30 వచ్చింది. ఇది 3:1 రేషియోలో ఉంది కనుక ఆప్షన్స్లో దానికి దగ్గరగా ఏ రేషియో ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా.